జాగ్రత్తగా చూడండి. 5 మార్క్స్‌లోకి వెళ్ళిపోదాం. ఓకే. జాగ్రత్తగా వినండి. 5 మార్క్స్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. షో దట్ ఇన్ గ్రూప్ జీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్. అంటే ఏం లేదు, ఏదైనా ఒక గ్రూప్ జీ అనే గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్స్ నువ్వు ఎన్ని తీసుకో, E1, E2, E3, E4, E5 ఎన్ని ఎలిమెంట్స్ అని తీసుకో, అవన్నీ ఒకేలాగా ఉంటాయి అని చెప్పాడు. అది ప్రూవ్ చేయమన్న మనల్ని. సరే చదవా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ జీ అనేది ఒక గ్రూప్. ఓకే కదా, గ్రూప్ వరకు ఓకే కదా. జీ అనేది ఒక గ్రూప్ నాన్న. ఓకేనా. ఓకే, ఈ గ్రూప్లో నేను ఏ అనే ఒక ఎలిమెంట్ని తీసుకున్నాను. జీ అనే గ్రూప్లో ఏ అనే ఎలిమెంట్ని తీసుకున్నాను. ఇది పెద్ద కష్టమేం కాదురా. కాకపోతే 5 మార్క్స్ ఖచ్చితంగా అడుగుతాడు ఈ క్వశ్చన్. అయితే ఐడెంటిటీ ఎలిమెంట్ అడుగుతాడు, లేదా ఇన్వర్స్ ఎలిమెంట్ అడుగుతాడు. ఇన్వర్స్ తర్వాత మాట్లాడదాం, ఐడెంటిటీ ఇప్పుడు మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. జీ అనేది గ్రూప్. క్లారిటీ వచ్చింది కదా. ఏ అనేది గ్రూప్లో ఉన్న ఏదైనా ఒక ఎలిమెంట్ అనుకున్నాను. ఓకే, ఐడెంటిటీ అని ప్రూవ్ చేయమని కదా. అంటే E1, E2, E3, E4, E5 ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ నేను 2 తీసుకున్నాను. E1 ఒకటి, E2 ఒకటి. ఓకేనా, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. E1 అనే ఒక ఎలిమెంటు, E2 అనే ఒక ఎలిమెంటు. ఓకే, వీళ్ళిద్దరూ 2 ఐడెంటిటీలు రా బాబు అని చెప్పాను. 2 ఐడెంటిటీ ఎలిమెంట్స్. ఓకే, ఫ్రమ్ ఐడెంటిటీలో వేట్ నేర్చుకున్నారా. ఏ సర్కిల్ ఈ ఈక్వల్ టు ఈ సర్కిల్ ఏ ఈక్వల్ టు ఏ. అది ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయిరా, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో E1 అనే ఎలిమెంట్ని తీసుకున్నాను ఫస్ట్ నేను. ఏ సర్కిల్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. సార్ నాకు సర్కిల్ నచ్చలేదు సార్, రాసుకో. ఏ స్టార్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదురా నాన్న. నీకు ఎలా నచ్చితే అలా రాసుకో. ఓకేనా, ఎలా రాస్తావా అది నీ ఇష్టం. ఓకే, నేను చెప్పడం సర్కిల్లో చెప్తాను మీకు లెక్కని. ఓకే, E1కి రాసాం కదా, మరి E2 బాధపడతారు కదా, E2 కూడా రాసేద్దాం. అప్పుడు ఏం చేస్తాం, ఏ సర్కిల్ E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంతే కదా, E1 ప్లేస్లో E2 పెట్టేస్తాం. అదే రాశాను చూడు. సిమిలర్లీ ఏ సర్కిల్ E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే కదా. సరే, జాగ్రత్తగా వినరా నన్ను. ఇదంతా థియరీయేరా, పెద్ద కష్టమేం కాదు. ఓకే, ఇక్కడ చూస్తే ఏ సర్కిల్ E1 జాగ్రత్తగా వినండి. ఏ సర్కిల్ E1 సర్కిల్ ఏ దేనికి ఈక్వల్ అయ్యారా, ఏకి. సో దీని ప్రకారం నేను వీడిని బయటికి తెచ్చుకుంటాను రా. ఏ సర్కిల్ E1 అనేవాడిని బయటికి తెచ్చుకున్నాను. ఓకే, అలా ఉంచు. ఇక్కడికి రా. ఏ సర్కిల్ E2 అన్నా, E2 సర్కిల్ ఏ అన్నా దేనికి ఈక్వల్ రా, ఏకే కదా. ముందు వాల్యూ ఏకే ఈక్వల్, ఈ వాల్యూ ఏకే ఈక్వల్. ఇక్కడ కూడా నేను వీడిని తెచ్చుకున్నాను బయటికి. అక్కడ ఎవడు వచ్చాడు, ఏ సర్కిల్ E1. ఇక్కడ ఎవడు వచ్చాడు, ఏ సర్కిల్ E2. తీసుకో, వాళ్ళిద్దరిని ఈక్వల్ చేయి. ఏ సర్కిల్ E1, ఏ సర్కిల్ E2. మీకు ఇందాక ఒక విషయం చెప్పాను నేను. ఏ ఎడం పక్క ఉన్నాడు. ఏ లార్ ఇది, లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. ఎడం పక్క ఉన్న వాల్యూని క్యాన్సిల్ చేసాం కాబట్టి లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా E1 ఈజ్ ఈక్వల్ టు E2. అయిపోయి కథం. 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, వాళ్ళిద్దరు ఈక్వల్ అయిపోయారు. ఈక్వల్ అయిపోతే అర్థం ఏంటి, యూనిక్ అనే కదా. అంతే, చాలా సింపుల్ రా, పెద్ద కష్టమేం కాదు. E1, E2 అనే 2 ఎలిమెంట్స్ని తీసుకున్నాను. ఏ సర్కిల్ E1 ఈజ్ ఈక్వల్ టు E1 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. E2 తీసుకున్నాను. ఏ సర్కిల్ E2 ఈజ్ ఈక్వల్ టు E2 సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాశాను. ఇప్పుడు నేను ఏ సర్కిల్ E1, ఏ సర్కిల్ E2 తీసుకున్నాను. వీళ్ళిద్దరు ఒక పక్కన పెట్టాను. ఏని తీసేశాను. E1, E2 అయిపోయి కథం బాయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. అర్థం అవ్వకపోతే మళ్ళీ రెండోసారి చూడండి. అర్థం కాకపోవడం ఇంకేముంది అందరూ. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీకేం చెప్పాను ముందు, ఐడెంటిటీ ఎలిమెంట్. ఇంకొక క్వశ్చన్ ఏంటి, ఇన్వర్స్ ఎలిమెంట్. ఇన్వర్స్ కూడా తేలికేరా. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు 5 మార్కులకు వస్తుంది. నెగ్లెక్ట్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ 2 చదవండి. ఓకేనా. సరే, ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ప్రతిదానికి కామన్ రా. జీ అనేది ఒక గ్రూపు, ఏ అనేది ఒక ఎలిమెంటు. ఓకే కదా, మనం ఒకటితో పిల్లలం కాదు కదా అవన్నీ చెప్పడానికి. జీ గ్రూపు, ఏ ఎలిమెంటు. ఓకే, ఇక్కడ ఇన్వర్స్ అని చెప్పమన్నాడు రా. నీకు ఐడెంటిటీ అడిగితే E1, E2 తీసుకున్నావు. ఇన్వర్స్ అడిగాడు, అందుకు నేను ఏతో పాటు బిసి అనే 2 ఇన్వర్స్ ఎలిమెంట్ని తీసుకుంటాను. బి అనేవాడిని, సి అనేవాడిని. ఏ అనేది నార్మల్గా ఉన్న ఎలిమెంటే. బిసి అనే ఎక్స్ట్రా 2 ఇన్వర్స్ ఎలిమెంట్ని తీసుకున్నాను. సరే, నాకు తెలిసిన ఇన్వర్స్ లా ప్రకారం అర్థం ఏంట్రా, ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. అదే కదా ఇన్వర్స్ లా. అర్థం కాలేదా, ఒకసారి చూడు. ఇదిగో చూడు, ఇన్వర్స్లో ఏం చెప్పాం,
ఏ సర్కిల్ బి ఈజ్ ఈక్వల్ టు బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇదే కదా ఇన్వర్స్లా. అదే లానే ఇక్కడ రాస్తున్నాను నేను. సరిపోయిందా? ఏ సర్కిల్ బి ఈజ్ బి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. అక్కడ నీకు ఏ బీలే ఉన్నాయి కాబట్టి ఇలా రాసావు. ఇక్కడ సి అనేవాడు కూడా ఉన్నాయి కదా, తప్పు కదా, అని వదిలేకూడదు కదా. ఆయన కూడా రాయి, బి ప్లేస్లో సి రాయి. ఏ సర్కిల్ సి సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. ఫ్రమ్ అసోసియేటివ్ లా, జాగ్రత్తగా విను, ఈ క్వశ్చనే, దీన్ని రాస్తాను. నీకు ఇక్కడ ఏమొచ్చాయి, ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. బి అనేవాడిని సి అనేవాడిని తీసుకొని ఇన్వర్స్ లాలో రాశాను రా, అక్కడ ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసోసియేటివ్ లా తీసుకున్నాను నేను. ఫ్రమ్ అసోసియేటివ్ లా సి సర్కిల్ ఏ సర్కిల్ బి. నేను అనుకున్నాను నాన్న, సార్ ఇదే ఎందుకు తీసుకున్నారు అది నేను అనుకున్నాను. కొంతమంది ఏ సర్కిల్ బి సర్కిల్ సి తీసుకుంటారు, కొంతమంది ఏ సర్కిల్ సి సర్కిల్ బి తీసుకుంటారు. నువ్వేదైనా తీసుకో, ఇలా తీసుకుంటే నీకు ఆన్సర్ వేగంగా వస్తుంది, లేకపోతే బాగా లేట్ అవుతుంది. నేనేం తీసుకున్నాను, సి సర్కిల్ ఏ సర్కిల్ బి తీసుకున్నాను. సి ప్లేస్లో సి రాశాను, సర్కిల్ ప్లేస్లో సర్కిల్. జాగ్రత్తగా చూడరా, ఏటుంది ఇక్కడ, ఏ సర్కిల్ బియే కదా. సరే చూడు, ఏ సర్కిల్ బి దేనికి ఈక్వల్ రా, ఏ సర్కిల్ బి దేనికి ఈక్వల్, ఈకే కదా. మరి ఇప్పుడు చూడు, సరిపోయింది, నేను రాసింది రైటే కదా, తప్పెట్లేదు కదా. సి సర్కిల్ ఏ సర్కిల్ బి ప్లేస్లో ఈ రాశాను. సి సర్కిల్ ఏ అంటే సి ఇంటూ 1 ఎంత వస్తుంది, సిఏ. అయిపోయి గతం. నెక్స్ట్ ఎగ్జాక్ట్గా సి సర్కిల్ ఏ సర్కిల్ బి. ఈ సి సర్కిల్ ఏ ఒక దగ్గర రాసుకున్నాను, సర్కిల్ బి చూడు ఒకసారి చూడు. సి సర్కిల్ ఏ దేనికి ఈక్వల్ రా, ఈకనే, అదే రాశాను చూడు. సి సర్కిల్ ఏ ప్లేస్లో ఈ రాశాను, సరిపోయిందా. బి ప్లేస్లో బి. ఈ అంటే ఎంతరా, 1 ఇంటూ బి అంటే బిఏ, సరిపోయిందా. చూడు, నువ్వు అదే వాల్యూని కడితే సి వచ్చింది, అదే వాల్యూని కడితే బి వచ్చింది, మరలా అదే వాల్యూని కడితే డి వస్తుంది, మరలా అదే వాల్యూని కడితే ఈ వస్తుంది. నువ్వు ఎలిమెంట్స్ తీసుకొని వెళ్తుంటే, కానీ అంత అవసరం లేదు, 2 ఎలిమెంట్లు చాలు. ఓకేనా, నీకు ఈ వాల్యూని కడితే సి వచ్చింది, మరలా అదే వాల్యూ కదా, వాల్యూ మారుస్తుంది నేను, సేమ్ వాల్యూలే కదా రెండును. అదే వాల్యూకి సి అని ఆన్సర్ వచ్చింది, అదే వాల్యూకి బి అని ఆన్సర్ వచ్చింది. అంటే అర్థం ఏంట్రా, నువ్వు ఎన్ని ఇన్వర్స్మెంట్ తీసుకున్నా ఆ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయనే కదా అర్థం. ఫ్రమ్ 1 and 2 బి ఈజ్ ఈక్వల్ టు సి. అయిపోయింది. ఈ రెండు నేర్చుకుంటే 5 మార్కులు నీ పాకెట్లో ఉన్నట్లే. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రా. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. లెట్ జీ కామా డాట్, దీన్ని ఏమంటారని చెప్పాను ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్. ఇలా ఉంటే ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్ అంటారు. పదంతో మనకు అవసరం లేదు, జస్ట్ అది వినండి చాలు. బి ఏ గ్రూప్ ఫర్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. అంటే దీని అర్థం ఏంట్రా, ఏ కామా బి బిలాంగ్స్ టు జీ. ఇద్దరు అన్నదమ్ములు జీ అనే తల్లికి పుట్టారని అర్థం, అంతే. ఏ అనేవాడు బి అనేవాడు జీలో ఉన్నాడు. సచ్ దట్, దీని ప్రకారం మనం ఏంటి ప్రూవ్ చేయాలరా, ఇది ప్రూవ్ చేయాలి. ఏబి హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఈ క్వశ్చన్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. బై ఛాన్స్ ఆ 2 క్వశ్చన్లు రాకపోతే ఈ క్వశ్చన్ వస్తుందా. ఈ 3 క్వశ్చన్లు మీకు 5 మార్క్స్కి. ఓకేనా? సరే, జాగ్రత్తగా వినండి. ఏబి అనేవాడు జీలో ఉన్నారు, వాడే చెప్పాడు, క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఏబి అనేవాడు ఎక్కడ ఉన్నాడు, జీలో ఉన్నాడు. నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద రాశాను కదా, ఇది మీకు పీడిఎఫ్ యాప్లో ఇచ్చాను రా. యాప్ నేమ్ అందరికీ తెలుసు కదా, డిఎంటీ లాజిక్స్. ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఇక్కడ నేను ఏదైతే రాశానో ఈ రాసిందంతా కూడా మీకు యాప్లో ఉంటుంది. నోట్స్ కూడా యాప్లో ఉంటుంది, మోడల్ పేపర్స్ కూడా యాప్లో ఉంటాయి. ఓకేనా? సరే, మనం క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏ కామా బి అనేవారు ఎక్కడ ఉన్నారు, గ్రూప్లో ఉన్నారు. సరే, ఈ అనేది ఏంటి, ఐడెంటిటీ ఎలిమెంట్. 2 ఎలిమెంట్స్ ఆవిడ ఇచ్చాడు, నేను ఈ అనే ఎలిమెంట్ని తెచ్చుకున్నాను. ఓకేనా? సరే, ఏ కామా బి జీలో ఉంటే, ఏ కామా బి జీలో ఉంటే క్లోజర్ లా ప్రకారం ఏబి ఎందులో ఉంటారా, జీలోనే కదా. మన 1, 2 అనేవి జీ సెట్లో ఉన్నాయిరా. 1 into 2 కూడా జీ సెట్లోనే కదా ఉంటుంది, అదే రాశాను. ఓకే, ఏబి అనేది జీలో ఉంది. సరే, ఏ అనేవాడు బి అనేవాడు జీలో ఉన్నారు. మరి ఏ యొక్క ఇన్వర్స్ ఏ ఇన్వర్సు, బి యొక్క ఇన్వర్స్ బి ఇన్వర్సు ఎందులో ఉంటాయిరా, జీలోనే ఉంటాయి. మరి ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ జీలో ఉంటే ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ ఎక్కడ ఉంటుందిరా, జీలోనే ఉంటుంది. కాకపోతే దాన్ని రివర్స్లో రాశాను, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ బిలాంగ్స్ టు జీ అని. ఎందుకు సార్ ఇలా రాశారంటే నాకు క్వశ్చన్లో ఆన్సర్ కావాలి, ఇదిగో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అని ఆన్సర్ కావాలి, అందుకోసం నేను రివర్స్లో రాశాను. ఓకేనా? ఇది గ్రూప్ థియరీ, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తాను, నువ్వు ఎలా రాసినా ప్రాబ్లం లేదు, తప్పు కాదు. ఓకేనా?
సరే ఇక్కడికి వచ్చి అర్థమైంది కదా, ఏ కామ బి అనేవాడు జీలో ఉన్నాడు కాబట్టి ఏబి జీలో ఉంది, ఏ ఇన్వర్స్ బి ఇన్వర్స్ జీలో ఉన్నాడు కాబట్టి ఏ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ జీలో ఉంది. కథం. నెక్స్ట్ ఇప్పుడు ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ తీసుకో. ఏం చేయాలి, లెటర్స్ ఏబి ఇంటూ బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేవాడిని నేను తీసుకున్నాను. ఓకే నాన్న, ఏ వీళ్ళిద్దరూ ఒక టైప్ ఉండరు, ఏ ఇన్వర్స్ ఏం లేదు నాన్న, రెండు గ్రూపులు ఉన్నాయిరా. వీళ్ళు ఏ అనే వీళ్ళు ఈ గ్రూప్ని వీళ్ళు ఏ అనే ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అనుకుందాం, వీళ్ళు బి అనే ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్ అనుకుందాం. వీళ్ళు ఏ, వీళ్ళు బి. ఇది ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్, ఇది ఒక ఫ్రెండ్షిప్ గ్రూప్. ఇందులో ఇద్దరు ఉన్నారు, ఇందులో ఇద్దరు ఉన్నారు. ఇందులో ఏబి అనేవాడు ఉన్నారు, ఇందులో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ అనేవాడు ఉన్నాడు. ఒక స్టెప్ ముందుకు వెళ్ళేసరికి, అంటే ఒక 2 రోజులు కాలేజీకి వెళ్ళేసరికి ఇందులో ఉన్న ఒకడు వీడితో కలిసిపోయాడు, వీడిని ఒక్కడిని వదిలేశాడు, అందుకే ఏ అనేవాడు బయట నుండిపోయాడు, బి ఇన్వర్స్ ఒక దగ్గరికి వెళ్ళిపోయారు. ఇద్దరు ఒకే టైప్ ఆఫ్ మెంటాలిటీ పిల్లలు. సరే వీళ్ళిద్దరు ఒకటి అయిపోతే వీడు కూడా చివరిని మిగిలిపోయాడు, ఆ మిగిలిపోయినాడు ఏ ఇన్వర్స్. ఓకేనా. సరే ఎప్పుడైనా 2 ఇంటూ 1/2 ఎంత అవుతున్నా, 1 కదా, లేదు 3 ఇంటూ 1/3 ఎంత అవుతురా, 1 కదా. అంటే 1 అనేది ఏంట్రా, ఐడెంటిటీ ఎలిమెంటే కదా, ఈఏ కదా. సో బి ఇన్వర్స్ ప్లేస్లో ఈ అని రాశాను, మిగతాది ఏ ప్లేస్లో ఏ ఇన్వర్స్ ప్లేస్లో ఏ ఇన్వర్స్. అర్థమైందా ఇక్కడ ఈ అనేవాడు ఎలాగొచ్చాడు, ఇది నీకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 యూనిట్లో ఈ టాపిక్ పదే వస్తుంది. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. నీకు ఒక ఏ అనేవాడు ఏ ఇన్వర్స్ అనేవాడు, లేదా సి అనేవాడు సి ఇన్వర్స్ అనేవాడు, లేదా డి అనేవాడు డి ఇన్వర్స్, వీళ్ళిద్దరూ పక్క పక్కన ఉంటే దాని వాల్యూ ఈ. ఏంటి, ఐడెంటిటీ 1, దాని వాల్యూ ఈ. 1 అని రాయకూడదు, ఈ అని రాస్తాం. ఓకేనా, ఏ ఇన్వర్స్. సరే చెప్పరా, ఈ వాల్యూ 1 అనుకుందాంరా, లేదు 0 అనుకున్నాను. ఏ ప్లస్ 0 ప్లస్ ఏ ఇన్వర్స్, ఏ ప్లస్ ఏ ఇన్వర్స్, లేదు 1 అనుకున్నాను. 1 ఇంటూ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. అర్థమైందా, ఏ అనే వాడికి వాల్యూ ఉండదు. సో వీళ్ళిద్దరు మల్టిప్లై చేస్తే మరలా ఏ వచ్చాడు, ఏ ఇన్వర్స్ అలా రాశాను. మరలా చెప్పరా, ఏ ఇన్వర్స్ వాల్యూ ఎంత, ఈఏ కదా. ఇది ఈక్వేషన్ 1. అర్థమైందా. ఇవి చిన్న క్వశ్చన్లే, కానీ ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇది అర్థమైతే కానీ మీకు 4 యూనిట్లు అర్థం అవ్వవు. ఇదే మెయిన్ టాపిక్. జాగ్రత్తగా 1కి 2 సార్లు వినండి. ఇవి అర్థమైతే తప్ప మీకు రిమైనింగ్ 4 యూనిట్స్ కవర్ అవ్వవు. ఓకేనా. మ్యాథ్స్ చేతి లాగ్ చేస్తాను, చెప్పిందే 10 సార్లు చెప్తాను అనుకోవద్దు, జాగ్రత్తగా వినండి. ఇదే చాలా మెయిన్. ఓకే సరే నెక్స్ట్ ఇక్కడికి ఈక్వేషన్ 1 అనుకున్నాం. సరే మనం ఒకసారి చూడు, ఇక్కడ ఏం చేస్తాం, ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ కదా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేశానంటే ఆడిని తెచ్చాను, ఈ నడుతూ వస్తాను, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏబి. అంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ వెళ్ళింది. ఓకే సరిపోయిందా. ఓకే సేమ్ ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఇప్పుడు ఏం చేశారు, వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు కదా, వీడిని వదిలేశారు, ఈయన వదిలేశారు. వీళ్ళిద్దరు వాల్యూ ఎంత, ఈ ఇంటూ బి ఇన్వర్స్ బి ఇన్వర్స్ బి అంటే ఏంటి సార్ అలా చెప్తారు, ఏం లేదురా సింపుల్ రా. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏ ఒక దగ్గర అయ్యారు, బి క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ చూసి వాల్యూ చెప్పేస్తాను. ఈ ఒక్కసారి మాత్రం ఇలా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఏ అంటే వాల్యూ ఎంత, ఈ బి ప్లస్లో బి. చెప్పు నాన్న, ఈ వాల్యూ ఒకటే కదా, 1 ఇంటూ బి అంటే బి ఇన్వర్స్. చెప్పు బి ఇన్వర్స్ బి అంటే వాల్యూ ఎంత, ఈ. సరిపోయిందా. సరే నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ వాల్యూ కట్టినా ఈఏ వచ్చింది, ఈ వాల్యూ కొట్టినా ఈఏ వచ్చింది. అంటే వీడిని తర్వాత వచ్చిన ఆన్సర్ని ఈక్వల్ చేయొచ్చు కదా. అర్థం కదా. చూడు, ఈ వాల్యూకి ఆన్సర్ కడితే ఎంత వచ్చింది, ఈ వచ్చింది. ఈ వాల్యూకి ఆన్సర్ కడితే ఎంత వచ్చింది, ఈ వచ్చింది. సో అందుకు వాళ్ళిద్దరిని ఈక్వల్ చేశాను. ఏం చేశాను, ఈక్వల్ చేశాను. సరే సార్ ఈక్వల్ చేస్తారు. ఓకే ఈక్వల్ చేస్తే ఈ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది, ఈ వాల్యూ ఈకి ఈక్వలే, ఈ వాల్యూ ఈకి ఈక్వలే. అందుకే వీళ్ళిద్దరిని కలిపి ఎక్కడ ఈజ్ ఈక్వల్ టు ఈ అని రాశాను. సరే ఇంతవరకు బాగుంది. కానీ క్వశ్చన్లో మనకి ఏం ప్రూవ్ చేయమన్నారా, ఏబి హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్. ఇది కదా మనకి ప్రూవ్ చేయమన్నది. అక్కడికే వెళ్దాం ఇప్పుడు. సరే ఇప్పుడు నేను ఏం చేశాను ఏంటన్నా చూడండి, ఈ వాల్యూ ఈకి ఈక్వలే, ఈ వాల్యూ ఈకి ఈక్వలే. సో వీళ్ళిద్దరు ఎవడో ఒకరిని తీసుకుంటే చాలు, అందుకు నేను ఈ వాల్యూని తీసుకున్నాను.
సరిపోయిందా? ఆ వాల్యూ తీసుకుని ఈకి ఈక్వల్ అని రాశాను. నాకు ఒక విషయం చెప్పురా, ఏబి ఇక్కడ ఏడ్ చేస్తుంది, గుణిస్తుందా? అటు వెళ్తే భాగిస్తుంది. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఏబి. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ వినాం. ఏబి బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ తీసుకున్నాను, అందులో ఒక వాల్యూ తీసుకుని ఈకి ఈక్వల్ చేశాను. ఏబి అనేవాడు ఇక్కడ ఏం చేస్తాను, గుణిస్తాను. వీడు ఏం చేస్తాడంటే నీకు ఇక్కడ పని లేదో అటు వెళ్ళిపోని చెప్పాడు, అందుకు గుణిస్తున్నాడు, అటు వెళ్ళిపోతే ఏమవుతాడు, భాగిస్తున్నాడు. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఏబి. నాకు ఒక విషయం చెప్పు, ఈ వాల్యూ ఎంత తీసుకోవచ్చు? 1 తీసుకోవచ్చు కదా. ఈ ప్లేస్లో 1 రాశాను, 1 బై ఏబి. ఓకే, నాకు ఒక విషయం చెప్పు, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్ని ఎలా రాయొచ్చురా? ఇలా రాయొచ్చా? నువ్వు చెప్తానే ఇలా రాయొచ్చు కదా. లేదు సార్, ఇలా రాయొచ్చా? రాయొచ్చు కదా. లేదు, ఇలా రాయొచ్చా? రాయొచ్చు కదా. ఓకే, మరి దాన్ని చెప్పిన 1 బై ఏబిని ఏబి హోల్ ఇన్వర్స్ అని రాయొచ్చా లేదా? నాకు ఒక మాట చెప్పు, ఇలా రాయొచ్చా లేదా? రాయొచ్చు కదా. అదే రాశాను, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏబినే ఏబి హోల్ ఇన్వర్స్ అని రాశాను. ఇదే కదా మన క్వశ్చన్లో ఆడు ప్రూవ్ చేయమన్నాడు, ఇదే కదా.